మీరు చాలా అపురూపంగా స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లే చేశారు. ఎందుకు డైరెక్షన్ వదిలేసి ముఖేష్ గారికి ఛాన్స్ ఇచ్చారు? నాకు డైరెక్షన్ ఇప్పుడైతే నాకు రాదు. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఆ స్కిల్ సెట్ నాకు అఫ్‌కోర్స్ 'కన్నప్పలో' కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. అండ్ కమింగ్ టు దిస్ మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇందులో మొత్తం మా పిల్లలందరూ ఉన్నారు. మా ఆవిడని కూడా ఒక కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాయి. అంటే కనిపిస్తా చాలా మీమ్స్ చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ మీమ్ మీరు మీ మీద చూసింది అంటే ఏం చెప్తారు? ఈయన ఒక క్వెషన్ అడిగితే ఆ. మీరు ఆర్టిస్ట్ పాక్ Park is ark. కరెక్ట్ Correct పాక్ park. అన్నాడు. ఈయన ఎవడరా మా ప్రెజెంట్ చేశారు. శివ శంకర ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ. శూలముతో పొడిచిన పాములు కరిపించిన ఈ క్యారెక్టర్ అతనికి ఒక నటుడుగా ఇంకెక్కువ మర్యాద వస్తుంది. కాజల్ తను డ్రెస్ వేసుకొని పార్వతీదేవిగా వచ్చినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. తనది నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు కూడా తనకు మెసేజ్ పెట్టాను. నేను మా మదర్ని చూస్తున్నట్టుంది, పార్వతీ పరమేశ్వర్లు తల్లిదండ్రుల్లాగా ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. అయితే ఈ రోజు చాలా స్పెషల్ అని చెప్తాను. విష్ణు గారు చాలా అపురూపంగా రాసుకున్నటువంటి కన్నప్ప మన ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు మనతో విష్ణు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. కన్నప్ప గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసాం. ఐ హావ్ దట్ సేమ్ ఎక్సైట్మెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ కన్నప్ప గురించి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అపురూపంగా స్టోరీ రాసుకుని స్క్రీన్ ప్లే చేశారు. ఎందుకు డైరెక్షన్ వదిలేసి ముఖేష్ గారికి ఛాన్స్ ఇచ్చారు? నాకు డైరెక్షన్ ఇప్పుడైతే నాకు రాదు. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఆ స్కిల్ సెట్ నాకు అఫ్‌కోర్స్ 'కన్నప్పలో' కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. ఏదో ఒక సాంగ్ ఒకటి డైరెక్ట్ చేశాను. ఎందుకంటే అది రాసుకున్నాను కాబట్టి నా మైండ్‌లో ఉండింది. అది నేను బయట నోబడీ వాస్ ఏబుల్ టు గెట్ ఇట్ అన్నమాట. ఆ సాంగ్ మీరు సినిమాలో చూస్తారు, 'ఆల్ ట్రైబల్ ఇంట్రడక్షన్'. ఓకే. సో ఆ ఎపిసోడ్ ఒకటి డైరెక్ట్ చేశాను. అంటే మోహన్ లాల్ గారు కొంచెం చిన్న సీన్ ఒక కత్తిలో పెట్టుకుని వచ్చారు, అదేనా? లేదు, అది ముఖేష్ కుమార్ సింగ్ గారు గొప్ప డైరెక్టర్ అండి. ఆయన 'మహాభారతం' 200 ఎపిసోడ్ల పైన డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా చూస్తారు మీరు, ఆయన డైరెక్షన్ ఎంత గొప్పదని మీరే మాట్లాడతారు. వండర్ఫుల్ డైరెక్టర్. సో మీరు తీసుకున్నటువంటి చాయిసెస్ లో ముఖేష్ గారు ఇస్ ద బెస్ట్ చాయిస్. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో నాది ఇది 21st సినిమా అనుకుంటున్నా. ఈ 21 సినిమాల్లో నేను బహుశా ఒక ఇద్దరు ముగ్గురు నేను గొప్ప దర్శకులు అంటాను నేను. Wow. వాళ్ళలో ఈయన. అండ్ కమింగ్ టు దిస్ మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇందులో మొత్తం మా పిల్లలందరూ ఉన్నారు. మా ఆవిడని కూడా ఒక కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాయి. అంటే కనిపిస్తా తంతానిదే. అదే ఇంకొకసారి ఏదన్నా సరే ఊరికినే అలా ఒక ప్యాంట్ షార్ట్‌లన్నా వచ్చి ఎళ్ళొచ్చు కదా విన్ని అని చెప్పకపోయారా? మీరు నెక్స్ట్ సినిమాకి అడుగుతా నేను. సో, ఇంకొకటి అందరూ అడుగుతున్నారు మీరు లైక్ ఇందులో వాట్ ఈస్ ద డ్యూరేషన్ 'ప్రభాస్' గారిదని గాని ఇలా ఇలా చాలా అడుగుతున్నారు. ఐ వాంట్ టు ఆస్క్ డ్యూరేషన్ గురించే. బట్ ఓవరాల్ సినిమా ఎంత డ్యూరేషన్ ఉంది? 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ ఉంటుంది. యెస్. సో, 3 అవర్స్‌లో విచ్ సెగ్మెంట్స్ ఆడియన్స్ విల్ ఎంటర్‌టైన్ మోర్? ఓహ్! అది నేను ఇండివిడ్యువల్‌గా చెప్పడం కష్టం గానీ, త్రూఅవుట్ ద మూవీ చాలా హైస్ ఉన్నాయి. చాలా చాలా హైస్ ఉన్నాయి. ఓకే. ఓపెనింగ్ ఎపిసోడ్ విల్ బి బ్రిలియంట్. అది ఓకే. బ్రిలియంట్ ఇది. దాని తర్వాత ఈ వార్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్ విల్ బి రియల్లీ రియల్లీ సో, బిగ్. పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తారంటారు. ఓహ్! దే విల్. ఓహ్! దే విల్. సూపర్. అండ్ ఇందులో చాలా వరకు ప్రభుదేవా గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో, వాట్ యూ విల్ సే అబౌట్ ప్రభుదేవా గారు? ఆయన లెజెండ్ అండి. యెస్. ప్రభుదేవ గారు లెజెండ్. ఎక్స్ట్రార్డినరీ కొరియోగ్రాఫర్ ఆయన. ఆయన్ని ఈ 'శివ శంకర' ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ కూడా. అవును. ఎందుకంటే మీరక్కడ విష్ణుని చూడలా. అవును. కన్నప్పను మాత్రమే చూసాం. అది. ఈవెన్ దో ఫుడ్ తింటున్నప్పుడు అది ఇట్లా కలుపుతుంటే లిరిక్స్‌కి పరంగా గూడా ఎంత యాప్ట్‌గా సెట్ అయిందంటే సో, శివలింగం షేప్ రాంగానే యూజ్డ్ టు డూ లైక్ థిస్ అండ్ ఆల్. ఇట్ వాస్ లైక్ చాలా అంటే నిజంగా మీరు ఇప్పటిదాకా శివరాత్రికి ముందు వరకు కూడా మామూలుగా పాటలు వింటూ ఉన్నాం గానీ,
ఇంత మంచి పాట ఇచ్చారే అని అందరూ అన్నారు. ఇట్స్ ఆల్ లిటరల్లీ సీ మా రిలేటివ్స్‌లో మా అత్తయ్య కూడా. స్టీఫెన్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ రాశాడు. ఎగ్జాక్ట్‌లీ. నాకు రామ్ జోగేష్ శాస్త్రి గారు ఎక్స్ట్రాడనరీ లిరిక్స్ ఇచ్చారు. అండ్ ప్రభుదేవ గారు ఫెనామినల్ కోరియోగ్రఫీ. సీ, దూర్జటి గారు రాసుకున్న కావ్యంలో ఉన్న కథంతా నేను ఆ పాటలో హ్మ్. చెప్పాం. సినిమాలో యాక్చువల్‌గా ఇప్పుడు మీకు రిలీజ్ అయిన దానికన్నా కొంచెం లెంత్ ఉంది పాట. ఓకే. దాంట్లో ఇంకా మీరు చూడంది చాలా ఉంది ఆ పాటలో. ఓకే. సో, అవన్నీ మీకు అర్థమవుద్ది. సో, ఇట్ ఇట్ రియల్లీ రియల్లీ హార్ట్ టచింగ్ ఫర్ మీ. అసలు మీకు చాలా స్పెషల్ అంటాను నేనేమంటారు? ఏది? ఈ సినిమా. ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. ఇట్స్ లైక్ యువర్ నా 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 ఫస్ట్ ఫిల్మ్ ఇది. అవును. అలాగే నేను భావిస్తున్నా. అవును. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఇది ఇది ఓకే. నా అరంగేట్రం అని నేను భావిస్తున్నాను ఓకే. నటుడుగా. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలాంటి స్టోరీతో వస్తారంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ దిస్. దేర్ లైక్ ఆర్ దేర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మేమందరం డెవలప్ చేసుకుంటున్నాం. డెవలప్‌మెంట్‌లో ఉంది, జరుగుతుంది. 'కన్నప్ప' రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లైనప్ విల్ డెఫినైట్‌లీ బి ఎ షాకర్. సో, బేసిక్‌గా ఏదైనా సినిమాలో 1 లేదా 2 క్యామియోస్ మనం చూస్తూ ఉంటాం. మీ సినిమాలో బోలెడన్ని క్యామియోస్. లడ్డు కావాలా నాయనా అంటే ఎన్ని లడ్డూలు కావాలితే అన్ని లడ్డూలున్నాయి అనొచ్చు. సో, విచ్ క్యామియో మీకు బాగా కష్టం అనిపించింది తీసుకురావడానికి? సో, ఈ సినిమాలోకి తీసుకురావడానికి? పెద్దగా కేమియో అని చెప్పలేను గానీ, హ్మ్. ప్రతి ఒక్కరు కేమియో అంటే ఒక నిమిషం, 2 నిమిషాల క్యారెక్టర్‌ని కేమియో అంటారు. యాహ్! కానీ 15 నిమిషాలు పైబడిన క్యారెక్టర్స్ అన్నిటిని ఏమంటాము? ఐ డోంట్ నో. ఈవెన్ ఐ టూ డోంట్ నో. దే ఆర్ ఎక్స్‌టెండెడ్ రోల్స్. దే ఆర్ ఆల్ యెస్. యాక్చువల్లీ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. వీళ్ళందరూ ఒప్పుకునిన దానికి నేను ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఎస్పెషల్లీ మోహన్ లాల్ గారికిను, ప్రభాస్‌కిను. ఐయామ్ ఎటర్నల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న స్టార్‌డమ్‌కి. యెస్. ఈరోజు వాళ్ళు చేశారంటే వాళ్ళిద్దరికీ నేను రుణపడున్నాను. ఇప్పటిదాకా అందరి గురించి మాట్లాడారు. మా కాజల్ గారి గురించి కూడా 2 ముక్కలు మాట్లాడేస్తే, పార్వతీదేవి గురించి, అలాగే మన అక్షయ్ కుమార్ గారి గురించి కూడా. కాజల్ తను డ్రెస్ ఏసుకొని పార్వతీదేవిగా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. యాహ్! తనది నేను ఎడిటింగ్ రూమ్‌లో చూసినప్పుడు కూడా తనకు మెసేజ్ పెట్టాను. నేను మా మదర్‌ని చూస్తున్నట్టుంది. ఆహా! పార్వతీ, పరమేశ్వర్లు తల్లిదండ్రుల్లాగుంది. నువ్వు ఎంత చక్కగా ఉన్నావు. ఆ డైలాగులు తనవి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సూపర్. నేను రాసుకున్నప్పుడు కూడా ఏంటి మనం అందరం పార్వతీ, పరమేశ్వర్లు మన తల్లిదండ్రులు అనుకుంటాం మనం. అలాగే భావిస్తాను నేను. నా భావం అది. సో, ఒక మిడిల్ ఏజ్‌లో ఉన్న నా ఫాదర్, మదర్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ చిలిపితనం హ్మ్. ఇది అనుకోని నేను చేశాను. సో, వన్ లాస్ట్ క్వెషన్. సో, ఐ జస్ట్ వాంట్ ఎ ఫన్నీ ఆన్సర్ ఫ్రమ్ యూ. సో, చాలా మీమ్స్ చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ మీమ్ మీరు మీ మీద చూసింది అంటే ఏం చెప్తారు? చాలా చూసాను. అందులో ఒకటి చెప్పండి. ఐ వాంట్ ఎ ఫన్నీ ఆన్సర్. ఐ రియల్లీ మీమ్స్ కన్నా కామెంట్ ఒకటి బాగా నచ్చింది. విచ్ కామెంట్? ఈ మధ్య ఒక 6 నెలల ముందు ఎప్పుడో గవర్నమెంట్‌కి తెలంగాణ గవర్నమెంట్‌కి మన యాక్టర్ ఒకరికి ఏదో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. నేను గవర్నమెంట్ దగ్గర అది ఒక మిస్‌అండర్‌స్టాండింగ్. అది నేషనల్ ఇష్యూ అయింది. అది ఏ ఇష్యూ అని చెప్పను నేను. అది ఓకే. మీకు అర్థమై ఉంటది. ఓకే. మినిస్టర్ గారిది తప్పు కాదు. ఆహ్, ఎవరు కరెక్ట్, ఎవరు రైట్ అని నేను చెప్పను గానీ, ఆ సిట్యుయేషన్‌ని డిఫ్యూజ్ చేయాలి నేను. ఐ హావ్ టు డిఫ్యూజ్ ద సిట్యుయేషన్. సో, అందరూ మాట్లాడేటప్పుడు నాకు ఫిల్మ్ చేంబర్ నుంచి దామోదర్ ప్రసాద్ దాము గారు నాకు అన్నా యాహ్! ఫోన్ చేసి, "నాన్న నువ్వు మాట్లాడాలి. ఇది పెద్దదయిపోతుంది. ఇది ఇక్కడికి ఆపేయాలి." నేనేం మాట్లాడతాను మొత్తం అందరూ ఎవ్రీబడీ ఇది చేస్తానంటే, "లేదు లేదు నువ్వు మాట్లాడాలి. ఏదో ఒకటి చేయాలి. సాయంత్రం నేషనల్ నెట్‌వర్క్స్ వాళ్ళతో నువ్వు ఆన్‌లైన్‌లోకెళ్ళాలి" అది. సరే అన్నాను. వాళ్ళు అడిగిన క్వెషన్‌కి నేను అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి ఏదో చెప్పాను. దాంట్లో ఒకడు చాలా మంచి కామెంట్ చెప్పాడు. వాట్స్ దట్ సార్? ఈయన ఒక క్వెషన్ అడిగితే, ఆ! ఈడు ఆక్ ఇస్ పాక్, పాక్ వాక్ ఇస్ ఈస్ ఆక్. ఆక్ పాక్ కరే కరే పాక్ పాక్. అన్నాడు. ఈయన ఎవడ్రా మా ప్రెజెంట్ చేశారు అన్నాడు. సో, యూ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. నవ్వుకున్నా దాని స్క్రీన్ షాట్ తీసుకొని అందరికి రొటేట్ చేసుకున్నాం మేము. సూపర్. ఎవడైనా సూపర్. మాట్లాడేటప్పుడు కూడా, "రేయ్ నువ్వెందుకురా ఆక్ ఇస్ పాక్, వాక్ ఈస్ పాక్ ఇస్ ఆక్. ఆక్, ఆక్ పాక్ ఆక్ కరే కరే పాక్. పాక్." సూపర్. సో ఫన్నీ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ గివింగ్ యూ. యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ థాంక్ యూ. ఈ కన్నప్ప మంచి సక్సెస్ తీసుకురావాలి. అలాగే మంచి కలెక్షన్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా థాంక్ యూ సో కోరుకుంటున్నా. మచ్. థాంక్ ఆల్ యూ. ద వెరీ బెస్ట్. థాంక్ యూ. సో చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.